వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. భయపడుతున్నట్టుగానే జరిగింది. మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈసారి యుద్ధానికి వేదిక హార్ముజ్ జలసంధిగా, ఆ జలసంధి వేదికగా యుద్ధం మొదలైంది. అవును, ఈసారి చాలా దూకుడుగా ఉన్న టెహ్రాన్, చాలా అగ్రెసివ్గా ఉన్న ఇరాన్ అమెరికాపై విరుచుకుపడింది. అవును, ఇది నిజం. అమెరికా దూకుడుకు కళ్ళెం వేసేలా ఇరాన్ తన క్షిపణులతో అమెరికా యుద్ధ నౌకలపై దాడి చేసింది. మిత్ర దేశాలపై కూడా డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. అంటే యుద్ధం మొదలైంది. చర్చలు జరిగే అవకాశాలు ఇక లేనే లేదు. ఎందుకంటే ట్రంపుల వారి ప్రకటన రోజుకో రకంగా ఉంటుంది. ఆయన చాలా సీరియస్గా తన ట్రూత్ వేదికగా ఇరాన్పై తీవ్రస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను రాబోతుందని, ఇక ఇరాన్ పని కథ సమాప్తం అన్నట్టుగా ఆయన తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆయన పోస్టు చేసిన వెంటనే ఇరాన్ చాలా చాలా భయంకరంగా విరుచుకుపడింది. హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి ట్రై చేస్తున్న అమెరికా యుద్ధ నౌకలపై క్షిపణులతో దాడి చేసింది. యుఏఈ ఆయిల్ రిఫైనరీపై కూడా దాడి చేసింది. ఈ దాడిలో 3 భారతీయులు కూడా గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఏమైతేనేం టెహ్రాన్ చాలా భయంకరంగా విరుచుకుపడుతోంది. ఇక భయపెట్టొద్దు, ఇలా భయపెడుతూ పోతే భయానికే భయం లేకుండా పోతుంది. ఈసారి మా సత్తా చూడండి అంటూ ఇరాన్ చాలా అగ్రెసివ్గా దూసుకుపోతుంది. అమెరికాపై దాడులు చేస్తుంది. మరోవైపు అమెరికా కూడా మేమే దాడి చేస్తున్నాం, ఇరాన్ చిన్న చిన్న నౌకల్ని ధ్వంసం చేశాం అన్నట్టు ప్రకటిస్తుంది. కానీ ఇరాన్ వీటన్నిటిని కొట్టి పారేస్తుంది. ఇక చావో రేవో అన్నట్టుగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తుంది. యుద్ధం ఆగిపోయినట్టే కనిపించింది, కానీ ఆగలేదు. చర్చల పేరిట అమెరికా చేస్తున్న కాలయాపన, కొత్త షరతులు, ఇరాన్ మొండి పట్టుదల, మళ్ళీ పశ్చిమాసియాలో సేమ్ సీన్ రిపీట్. కానీ ఈసారి కాస్త భిన్నంగా అమెరికా కంటే ముందే ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ అమెరికా యుద్ధ నౌకలపై క్షిపణుల వర్షం కురిపించింది. 2 నౌకలను వెనక్కి తరలించేశామన్నట్టు ఇరాన్ ప్రకటిస్తోంది. అమెరికా అదేది లేదంటోంది. కానీ అక్కడ యుద్ధం జరుగుతుంది. విరామం లేదు, చర్చలు లేవు. ఇక పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధం. అవును, ఇరాన్ ఈసారి దూకుడుగా, చాలా అగ్రెసివ్గా తానే యుద్ధానికి శ్రీకారం చుట్టింది. ఎంతకాలం భయపెడతారు? ఇక భయపెట్టే ప్రసక్తి లేదు. భయం అంటేనే భయం పోయేలా ఉంది మీ ప్రకటన చూస్తుంటే అన్నట్టు ఇరాన్ అగ్రెసివ్గా ముందుకు దూసుకుపోతుంది. అంతేకాకుండా ఇరాన్ ఒక సరిహద్దులకు సంబంధించి ఒక కొత్త మ్యాప్ ప్రకటించింది. హర్ముజ్ జలసంధిలో తమ భూభాగం, తమ అధికారం ఎంతవరకు ఉందో దానికి సంబంధించి ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. ఈ మ్యాప్ కూడా ఇరాన్ తన విస్తరణవాదాన్ని బయటపెట్టినట్టే కనిపిస్తుంది. అమెరికా అంటే ఎంత మాత్రం భయం లేదు. ఈ సరిహద్దుల లోపలికి జలాల గుండా కానీ ఏ ప్రాంతం నుంచి కానీ తమ సరిహద్దులోకి వచ్చే ఏ నౌకనైనా పేల్చేస్తామని ప్రకటించింది. అలాగే దాడి కూడా చేస్తుంది. మొత్తానికి ఇప్పుడు హర్ముజ్ జలసంధి ఒక వేదికగా మారింది. మరోసారి కొంతకాలం విరామం కనిపించినా మళ్ళీ యుద్ధం మొదలైంది. అమెరికా దాడులు మేమే చేస్తున్నామంటోంది. ఇరాన్ దూసుకుపోతోంది. మొత్తానికి హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత ఒక అగ్గిని రాజేసింది. మళ్ళీ బాంబులు, క్షిపణులు, మొత్తానికి వాతావరణం చాలా భయంకరంగా మారిపోయింది.